అందరికీ నమస్కారం. దోపిడీ, దౌర్జన్యం, దుర్మార్గం, వంచనకి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నయవంచనతో కూడుకున్నదిగా మనం అందరం కూడా భావించవచ్చు. అన్ని వర్గాల ప్రజల్ని వంచి మోసం చేసి ఈ పరిపాలన గత 58 నెలలుగా కొనసాగుతాం. ఎన్నికల ముందు గ్రామాన తిరుగుతూ పాదయాత్ర పేరు మీద ప్రజలందరికీ ముద్దులు పెట్టాడు. అన్ని వర్గాల ప్రజలు నమ్మారు. నేడేమో పిడిగుద్దులు గుద్దుతున్నాడు వివిధ రూపాలుగా. మొట్టమొదటిది, ఈ 58 నెలలలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. పేద వర్గాల మీద పన్నుల భారం, అదేవిధంగా అనేక రకాలుగా ధరల భారం, అప్పుల భారంతో కునారిల్లుతున్న పరిస్థితిని బట్టి ప్రతి వ్యక్తి మీద 8 లక్షల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన పడిపోయింది. ఒక్కొక్క రంగాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, పేదలకేమో ఇంటి పన్ను, మరుగుదొడ్డి పన్ను, చెత్త పన్ను, అనేక రకాలైన పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెంపు, ఇవన్నిటినీ గమనించినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, పేదలు మరింత పేదలుగా దిగజారిపోతూ ఉన్నారు. ఒక్కొక్క ఉదాహరణకి మనం తీసుకుంటే, ఒక 200 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చే తెలుగుదేశం హయాంలో, గత ప్రభుత్వ హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జ్ వచ్చే కుటుంబానికి నేడు ఇది ఖచ్చితంగా 800 నుంచి 1200 వస్తాం. 500 కరెంటు ఛార్జ్ వచ్చే కుటుంబానికి 2000 రూపాయలకి పెంచేశారు. ఈ రకంగా విద్యుత్ ఛార్జీల భారం మరింతగా పడిపోయింది. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాననే పేరు మీద ఆర్టీఓతోనూ మరియు పోలీసులతోనూ పార్కింగ్లు అని, లైసెన్సులని, బ్యాడ్జీలని, రకరకాల పన్నులు వాళ్ళ మీద భారం వేసి వాళ్ళ దగ్గర దాదాపు 1,00,000 రూపాయలు గుంజేస్తూ ఉన్నాడు. అందులో భాగమే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కూడా. దేశంలో ఎక్కడ లేనంతగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెరిగిపోయినాయి. ఈ రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ విషయాలు గమనిస్తే, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కానీ, తమిళనాడు రాష్ట్రం కానీ, తెలంగాణ, మరి మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, మేము ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రేట్లో పెట్రోల్ డీజిల్ అమ్ముతాం, మా దగ్గర పెట్టుకోండి అని చెప్పి బోర్డులు పెట్టుకొని మరి పెట్రోల్ బంకుల వాళ్ళు బోర్డర్ జిల్లాల్లో